నమస్కారం. ఈరోజు కళ్యాణ సైబై వాయిస్లో మీరు వినే కథ శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన కథ కిటికీ బయట వెన్నెల. శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి పరిచయానికి వస్తే, వీరు పుట్టింది విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట, పెరిగింది తూర్పుగోదావరి జిల్లా శరభవరం గ్రామం. 1954 జూలై 19వ తేదీన వీరు జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు వాడ్రేవు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి గారు. చదువు రాజమండ్రి వైశ్య సేవా సదనం, ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల. విద్యార్హతలు భాషా ప్రవీణ, ఎంఏ, పిహెచ్డి చేశారు వీరు. కాకినాడలోని సంస్కృత కళాశాలలో 16 సంవత్సరాలు, డిగ్రీ కళాశాలలో 22 సంవత్సరాలు, మొత్తం 38 సంవత్సరాలు ఆంధ్ర భాష ఉపన్యాసకురాలిగా వీరు వృత్తి. రచనలు: కథా సంకలనాలు ఉత్సవ సౌరభం, కొండఫలం, కిటికీ బయట వెన్నెల. ఇవి వీరి రచనలు, కథా సంకలనాలు. శీర్షిక రచనలో ఆకులో ఆకునై, మా ఊళ్ళో కురిసిన వాన, జాజి పూల పందిరి వ్యాస సంకలనం, సత్యాన్వేషి చలం పరిశోధనా గ్రంథం, నండూరి సుబ్బారావు గారి మీద కేంద్ర సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్, భారతీయ నవలా దర్శనం, 60 భారతీయ నవలల మీద పరిచయ వ్యాసాలు రాయడం జరిగింది. వీరికి ఎన్నో పురస్కారాలు దొరికాయి. జ్యేష్ఠ లిటరరీ అవార్డు, పిఎస్ తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, అదే యూనివర్సిటీ నుంచి ప్రతిభా పురస్కారం 2 సార్లు లభించడం జరిగింది వీరికి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పరిశోధనకు స్వర్ణ పథకం కూడా వీరికి వచ్చింది. సుశీల నారాయణారెడ్డి పురస్కారం, ఆ సంవత్సరం సోమసుందర విమర్శ పురస్కారం కూడా లభించడం జరిగింది. రండి, శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన కథ కిటికీ బయట వెన్నెల ఇప్పుడు మనం విందాం. ఈ కథ వినే ముందు మనం ఈ కథా నేపథ్యం గురించి వారేమన్నారో వారి మాటలో మనం విందాం. కిటికీ బయట వెన్నెల అనే కథని వినబోతున్నారు. ఆయన నన్ను ఈ కథ తాలూకు నేపథ్యం ఏమిటని అడిగారు. ఎందుకు ఈ కథ రాశారు మీరు చెప్పమని. అంచేత నేను ఈ కథ ఎందుకు రాశానో మీతో 4 మాటలు పంచుకుంటాను. మానవ సంబంధాలు మనం ఎంతో బాగా ఉంచుకోవాలని అనుకుంటాము. మన ఇంట్లోనే, కుటుంబంలోనే తల్లి పిల్లలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తర్వాత స్నేహితులు, భార్యాభర్తలు, పొరుగు వాళ్ళు, అందరితోటి కూడా మనం ఒక సానుకూలమైనటువంటి ఒక మంచి సంబంధాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటాం. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా, అవతల వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా, ఈ మానవ సంబంధాల్లో సానుకూలత అన్ని వేళలా ఉండదు. చాలాసార్లు రకరకాల సంఘర్షణలకు లోనవుతూ ఉంటుందన్నమాట. ఈ సంఘర్షణల వల్ల మనుషుల మధ్య దూరాలు, అపార్థాలు, అపోహలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సంబంధాలు బలహీనపడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనుషులు ఏం చెయ్యాలి? ఇది నా సమస్య అన్నమాట. నిజానికి నా సమస్యనే నేను ఎట్లాగా దీని నుంచి మనం బయటికి రావాలి అనే ఒక విచికిత్స, ఒక ఆలోచనతోటి ఈ కథ రాశాను. ఇదే ప్రకృతితో కనుక మనం పెట్టుకున్నటువంటి సంబంధం, ఒక ఆకాశం కానీ, చుక్కలు కానీ, పువ్వులు కానీ, మొక్కలు కానీ, పక్షులు కానీ, వీటితో మనం పెట్టుకునేటటువంటి అనుబంధంలో ఇలాంటి సంఘర్షణ కానీ, ఇలాంటి అపార్థాలు కానీ రావడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. మనం వాటికి దగ్గర అవ్వాలే కానీ, దగ్గరయ్యేటటువంటి విద్య మనం నేర్చుకోవాలే కానీ, వాటి నుంచి మనకి ఎటువంటి ఎడం అయ్యే పరిస్థితి ఉండదు. ప్రకృతితోటి మనం ఇంత చక్కగా పెట్టుకున్నటువంటి సంబంధం మనుషులతో ఎందుకు పెట్టుకోలేకపోతున్నాము అన్నది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా ఈ కథ రాశాను అనమాట నేను. ఆ అమ్మాయి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతితోటి ఒక సంబంధం పెట్టుకుంటుంది. ఆ చెట్లు, మొక్కలు అన్నీ చూస్తూ ఉంటుంది. అట్లాగే ఇంటి ఎదురుగా కానీ, ఇంటి పక్కన కానీ ఉన్నటువంటి కుటుంబాలు, మనుషులు, వాళ్ళ తాలూకు జీవన విధానాలు అవి చూస్తూ ఉంటుంది. దూరంగా చూడటం వేరు, దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే, ఈ మనుషుల తాలూకు మంచి చెడ్డలన్నీ బాగా ఎక్కువగా కనిపించేసరికి వాళ్ళ పట్ల రకరకాలైనటువంటి అపోహలు వచ్చి వాళ్ళతో సంబంధాలు సజావుగా ఉండకపోవడం జరుగుతుంది. అంచేత మనుషులతో మనం కొంచెం ఎడంగా ఉంటూ, అలాగని మనుషుల్ని వదులుకోలేము. మనుషుల్ని వదులుకుంటే అసలు మన జీవికకి అర్థం లేదు. అంచేత మనుషులతో సంబంధాలని మనం ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి, వాళ్ళని వదులుకోకూడదు,
అలాగని వాళ్ళని దగ్గరకు చేసుకునే క్రమంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ ఉన్న సంబంధాలని పదిలంగా జాగ్రత్తగా ఒక పువ్వుని పట్టుకున్నంత, నలక్కుండా పట్టుకున్నంత సున్నితంగా వాటిని మనం ఎట్లాగా కాపాడుకోవాలి అన్నదాన్ని చెప్పడానికి ఈ కథ రాశాను నేను. అందుకని ఆ అమ్మాయి అనుకుంటుంది వాళ్ళ అబ్బాయితో కూడా ప్రేమలు ఉన్నాయి, వాళ్ళ అబ్బాయితో మేమిద్దరం అప్పుడప్పుడు అరుచుకుంటామని కూడా అంటుంది. తల్లి కొడుక్కి మధ్యలో కూడా గొడవలు ఉంటాయి అప్పుడప్పుడు, అయినా కూడా ఆ సంబంధాన్ని పదిలంగానే దాచుకుంటాం. అట్లాగే ఈ ప్రకృతితో సంబంధం బాగానే ఉంటుంది, కానీ ప్రకృతితో ఉన్నట్టుగానే మనుషులతో కూడా మనం చక్కటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవటానికి కొంచెం ఎడం పాటిస్తే బాగుంటుంది. కొంచెం ఎడం పాటిస్తూ మానవ సంబంధాలన్నింటినీ కూడా చక్కగా సవ్యంగా ఉంచుకోవటం అన్నది చేయటం కుదురుతుంది అన్న మాట చెప్పడం కోసం ఈ కథ రాశాను నేను. ఇక మీరు కథ విన్న తర్వాత మీరు కూడా మీ సంబంధాలన్నింటినీ పదిలంగా ఉంచుకోవాలనేది నా ఆకాంక్ష. సెలవు. అలవాటుగా కిటికీ దగ్గరకు వెళ్ళి నీలిరంగు తెర పక్కకు లాగాను. కిటికీ తాలూకు 3 ముక్కల్లో మధ్య ముక్క తలుపు తెరిచి ఉంటుంది. అందులోంచి కనిపించే చిన్న ప్రపంచాన్ని నా ఊహల్లోకి పట్టుకెళ్ళి పెద్ద ప్రపంచంగా రంగురంగుల్లో చూడటం నా దినచర్యలోని రమణీయ పార్శ్వం. నా బెడ్రూమ్ కిటికీలోంచి పడమటి వైపు ఉన్న అవతలి అపార్ట్మెంట్లోని ఒక ఇల్లు, ఫ్లాట్ అనాలేమో, సూటిగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటి హాలు, వంటగది ఈ వైపుకుంటాయి. బహుశా పడక గదులు 2, 3 గాని అవి అటువైపు అంటే పడమర వైపు ఉంటాయనుకుంటా. నా కిటికీ తెర తొలగించగానే ఆ ఇంటి జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ పడక గది కిటికీ మనుషుల్ని, అటు తూర్పు ఉత్తరం వైపున ఉన్న కిటికీలు, బాల్కనీలు ఆకాశాన్ని అందిస్తుంటే రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఉదయం పూట బాల్కనీలో నిలబడి తూర్పు గాలుల ఆస్వాదనతో కాఫీ తాగటం ఎంత మాత్రం కుదరదు. ఉరుకులు పరుగులుగా ఉంటుంది ఆ సమయం. కానీ ఆ హడావిడిలోనూ కంగారులోనూ కూడా ఆ వేపున్న ఇంటి విశాలమైన పెరట్లో ఉన్న నిమ్మ చెట్టు నన్ను పలకరిస్తూనే ఉంటుంది. ఆకుపచ్చని ఆకుల మధ్య నుంచి పసుపు రంగు నిమ్మపళ్ళు అక్కడక్కడా మెరిసినట్టే మెరిసి మళ్ళీ దాక్కుంటూ కనిపిస్తూ మమ్మల్ని లెక్క పెట్టమన్నట్టు పిలుస్తుంటాయి. లెక్క పెట్టలేకపోయినా లెక్క చేయకుండా ఉండగలనా? కూరగాయలు కొనే సందడిలో ఓ చూపు అటు విసిరి లోపలికి వచ్చేస్తాను. కొంత పని అయ్యాక బట్టల బిరువా తీస్తూనో, పక్క బట్టలు సర్దుతూనో, పడక గదిలో తిరుగుతూ ఓ కన్ను ఈ పడబట్టి కిటికీ మీద వేస్తాను. ఆ ఇంటి హాల్ని ఆనుకొని పొడగాటి బాల్కనీ ఉంది. హాల్లోకి ఉన్న ఫ్రెంచ్ విండోలోంచి లోపలంతా కనిపిస్తూ ఉంటుంది. గ్లాస్ విండో అప్పుడప్పుడు కర్టెన్తో మూసి ఉంటుంది. బాల్కనీ నిండా రకరకాల మొక్కలుంటాయి. అన్నీ ఆకుల మొక్కలే. 1, 2 మాత్రం పూల మొక్కలు. అవి కూడా సీజన్ను బట్టి మారుతున్నట్టున్నాయి. ఆ మొక్కల మీద నా దృష్టి కాసేపు ఆగుతుంది. అక్కడ నుంచి హాల్లోకి వెళుతుంది. లోపల ఆమె నడి వయసుకి ఒక 10 ఏళ్లు తక్కువతో ఉంటుంది. ఒత్తైన జుట్టుకి ఎలోగోలాగా పైకి మడిచి క్లిప్పు పెట్టి ఉంచుతుంది. జీన్ ప్యాంటు మీద పొడుగు చొక్కా లాంటిది వేసుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని కూరలు కట్ చేస్తూ ఉంటుంది. తీరుబడిగా, స్థిమితంగా. నేనేమో నా పనులన్నీ ఎంతో హడావిడిగా, కంగారుగా చక్కబెట్టక తప్పదు. అందుకని ఆ కాసేపు ఆ కిటికీలోంచి ఆమెను చూస్తూ ఆ పని తాలూకు స్థిమితాన్ని ఆస్వాదించి తిరిగి నా పనిలో పడిపోతాను. మా ఇంట్లో ఉన్న ఇద్దరం మా టిఫిన్లు, భోజనాలు అన్నీ డబ్బాల్లో కుక్కుని పరుగు పరుగు తలో దిక్కు బయలుదేరతాం. మధ్యాహ్నం ఆఫీసులో నేను లంచ్ అనబడే భోజనం చేస్తున్నప్పుడు ఆ పక్కింటి హాలు గుర్తొస్తుంది. సాయంత్రం 2వ అంతస్తులో ఉన్న మా గూటికి చేరగానే వరండా తలుపు తాళం తీస్తుండగానే మళ్లీ తూర్పింటి పెరట్లో గెలలతో ఉన్న అరటి చెట్లు పలకరిస్తాయి. వాటిని ఇంతప్పటి నుండి చూస్తూనే ఉన్నా. పాపం, ఒక్క గెలతో వాటి జీవితం అయిపోతుంది కదా అనే దిగులుతో తాళం తీసుకుని లోపలికి వస్తాను. టీ నేను ఒక్కతినే తాగాలి. ఆ టైంకి ఎవరైనా అతిథులు వస్తారేమో అని ఎదురుచూస్తాను. చాలాసార్లు కుదురుతుంది, అప్పుడప్పుడు కుదరదు. అలాంటప్పుడు టీ కప్పుతో బెడ్రూమ్ కిటికీ ముందుకు రాకుండా ఉండలేను. తరచుగా ఆ టైంలో వాళ్ళింట్లో ఎవరో ఉంటారు. ప్రత్యేకంగా ఉంటూ చాలా అందంగా ఉండే పేము సామగ్రితో ఉంటుంది వాళ్ళ హాలు. సోఫాలు, ఉయ్యాల అన్నీ అవే. ఆయన మిత్రులు, ఆమె మిత్రులు, బంధువులో తెలియదు కానీ వాళ్ళందరూ ఉంటారు. టీవీ చూస్తూనే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆమె కాఫీలో, టీలో గాని
వాళ్ళందరికీ అందిస్తూ ఉంటుంది. వాళ్ళు నాకు కనిపించినంత స్పష్టంగా నేను వాళ్ళకు కనిపించను. పైగా వాళ్ళకి ఇటువైపు చూసే తీరిక, ఆసక్తి కూడా ఉండవనుకుంటా. మరో గంటలో ఆయన వాళ్ళంతా కలిసి బయటకు వెళతారు. ఆమె మెరిసి చుడీదారు వేసుకున్నాక జుట్టుకి క్లిప్పు పెట్టుకుని తయారవుతూ ఉండటం నాకు కనిపిస్తూనే ఉంటుంది. తనొచ్చేసరికి 7 దాటుతుంది. మేం టీవీలో 1-2 కార్యక్రమాలు చూస్తూ భోజనాలు కానిస్తాం. ఫోన్ పలకరింపులు వస్తూ ఉంటాయి, మాటలు సాగుతూ ఉంటాయి, సిగ్నల్స్ మొరాయిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉత్తరం వైపు నడవలోకి వెళుతుంటాం. అలా వెళ్ళినప్పుడు అటువైపు ఖాళీ జాగాలో ఉన్న బూరుగు చెట్టు నాకు సైగలు చేస్తూ ఉంటుంది. నిటారుగా ఎదిగి చుట్టూ విస్తరించి విప్పుకున్న అరచేతుల్లాంటి ఆకులతో రమ్మని పిలుస్తున్నట్టుంటుంది. నేను సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఆ చెట్టును చూస్తున్నా. దాని పిలుపును పెడచెవిన పెట్టి అటు హైదరాబాదు నుంచో, చెన్నై నుంచో, ఫిలడెల్ఫియా నుంచో, తెనాలి నుంచో, విశాఖపట్నం నుంచో మాట్లాడే వాళ్ల సమక్షంలోకి వెళ్ళిపోతుంటాను. మాటలు విసుగ్గానో, చిరాగ్గానో, అలసటగానో ముగిసి లోపలికి వచ్చే ముందు ఓసారి ఆ చెట్టు కోసం చూస్తే పాపం అది నా పలకరింపు కోసం అక్కడే అలాగే నిలబడే ఉంటుంది. ఓ చూపు అటు విసిరి మళ్లీ వెనక్కి లాక్కొని లోపలికి అడుగు పెట్టగానే బుల్లితెర మీద నుంచి దూసుకొచ్చే విధ్వంసాలు అన్నింటినీ మరిపించేస్తాయి. రాత్రి పడుకునే ముందు కిటికీ కర్టెన్ వేయబోతూ చూస్తే అతను ప్లేట్ చేత్తో పట్టుకుని సోఫాలో కూర్చుని టీవీ రిమోట్తో అన్నం తింటున్నంత పని చేస్తుంటాడు. ఆమె వంటగదిలోంచి తను ఓ ప్లేట్ పట్టుకుని బయటకు వస్తూనో లోపలికి వెళుతూనో ఉంటుంది. ఇలా నాకు అటు వాళ్ళు, ఇటు నిమ్మ చెట్టు, బూరుగు చెట్టు, ఆకాశం ముక్కలు అలవాటైపోయాయి. నిజానికి ఈ మాట్లాడని, కదలని చెట్ల మీద కన్నా కదిలే ఆ ఇంటి మనుషుల మీద ఆసక్తి ఎక్కువైంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో. పిల్లల్లేరా? ఉండే ఉంటారు. హాస్టల్లో వేసి ఉంటారు. ఆమెకు ఉద్యోగపు పరుగులు లేనట్టున్నాయి. ఇల్లు అందంగా సర్దుకోవటం, తీరుబడిగా వండుకోవటం, స్నేహితులతో గడపటం అంతా తీరికగాని వాళ్లను చూస్తున్న కొద్దీ రోజురోజుకు వాళ్ళు నాకు దగ్గరవడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వాళ్ళెవరూ ఏమిటో కూడా నాకు తెలియదు. తెలుసుకునే అవసరమూ కలుగలేదు. అంత సమయమూ లేదు. ఒక ఆదివారం ఇంట్లో ఉదయమే అరుదుగా లభించే తీరికని ఆస్వాదిస్తూ కాఫీ తాగుతూ టీవీ పెట్టాను. 100 ఛానల్స్ మార్చినా అంతా రుదగానే ఉంటుంది తరచుగా. ఇప్పుడు అంతకంటే భిన్నంగా లేదు. పెరటి బాల్కనీలో రమణమ్మ బట్టలు ఆరేస్తోంది. మామూలు రోజుల్లో ఆమెతో మాట్లాడే సమయమే ఉండదు. ఒక్క ఆదివారమే తీరిక గనక పనుల మధ్య వచ్చి నాతో ఏదో చెప్తూ ఉంటుంది. కొంత వింటాను, కొంత వినడు. మా అపార్ట్మెంట్లో ఉన్న 20 కుటుంబాల సంగతులు రమణమ్మకు తెలుస్తాయి. అందులో ఎన్నో కొన్ని నా చెవిలో వేయాలని చూస్తుంది. ఆ విధంగానే ఇక్కడ అందరం ఒకరికొకరం పరిచయం అవుతాం. ఏవేవో అసత్యపు దుష్టపార్శ్వాలతో. దురదృష్టవశాత్తు ఒక్కోసారి అందులో కొన్ని అయినా సరే నిజం అని నిరూపించబడుతూ ఉంటాయి. కానీ అందరం ఎదురుపడినప్పుడు మొహాల నిండా నవ్వులతో పలకరించుకోవటం మాత్రం మానం. లోపల ఏదో ఒక భాగం వడలిపోయి రాలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అలాంటప్పుడు నేను రిమోట్ తిప్పుతూ కూర్చోటం గమనించి రమణమ్మ బట్టలు ఆరేసే పని ఆపి నెమ్మదిగా గుమ్మంలోకి వచ్చి నిలబడింది. ఏదో చెప్తోందన్నమాట అనుకున్నాను. అనుకున్నట్టే మొదలుపెట్టింది. 2వ అంతస్తులో 5వ నెంబరు ఫ్లాట్లో ఉన్న వాళ్ళ అమ్మాయి గురించి. వాళ్ళ అమ్మా నాన్న 4 రోజులై ఊరెళ్లారట. ఒక్కతే ఉంటోందట. రాత్రి 12ంటికి ఎవరో అబ్బాయి వచ్చి పొద్దున్నే వెళ్ళిపోయాడట. రహస్యంగా గొంతు తగ్గించి చెప్పింది. అది ఆ అమ్మాయి ఇష్టం, మనకెందుకులే, ఊరుకో అన్నాను. కొంచెం చిన్నబుచ్చుకుంది. గబగబా బట్టలు ఆరేసి పని ముగించుకుని వెళ్ళిపోయింది. ఆమెను నేను ఉత్సాహపరచలేకపోయానన్న నిరుత్సాహంతో టీవీ కట్టేసి ఆలోచిస్తూ ఉండిపోయాను. రమణమ్మ చెప్పిన పిల్ల MSc మైక్రోబయాలజీ చదివింది. అందంగా ఉండి అందంగా తయారవుతుంది. అప్పుడప్పుడు నాకు గేటు దగ్గర ఎదురవుతుంది. పలకరింపు నవ్వుతూ నన్ను సత్కరిస్తుంది. ఈ మధ్య నుంచి ఓ కార్పొరేట్ కాలేజీలో డిగ్రీ పిల్లలకు పాఠాలు చెప్తోంది. ఆ పిల్ల గురించి రమణమ్మ చెప్పిన ఈ మాట వినకుండా ఉంటే బాగుండనిపించింది. ఆ పిల్ల ఎలా ఉన్నా నాకిష్టమే. ఈ రహస్య సమాచారం రమణమ్మ నోట్లోకి రాకుండా ఉంటే బాగుండును. ఇదివరకు నేను వినేదాన్ని. ఎంత కాదన్నా ఇక ఆ తర్వాత
నా మనసులోని వాళ్ల చోటు కాస్త అటూ ఇటూ ఏది. మనుషులకి ఒకరి గురించి ఒకరికి ఎందుకింత ఎక్కువగా తెలియటం, తెలుసుకునేదాకా ఆగలేకపోవటం, తెలుసుకున్నాక ఓస్ ఇంతే కదా అను, లేదా ఛీ ఇంత నీచంగానా అను అనుకోవటం ఎందుకు? ఇందులో అసూయ లాంటి వాటి నుంచి ఏదైనా ఓదార్పు ఉందా? ఆలోచిస్తూ ఎదురుగా చూస్తుంటే ఎప్పుడూ కనపడే దృశ్యమే నా ఆలోచనను ఆపింది. ఉత్తరం వైపున్న మా పెరటివైపు 2 ఎత్తైన బిల్డింగ్స్ పక్కపక్కనే ఉంటాయి. రోడ్డుకి అవతల వైపు దూరంగా ఉన్న వేప చెట్టు కొంత భాగం వీటి మధ్య నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఆ 2 సౌధాలను ఎడంచేసి ఒక ఆకుపచ్చటి ప్రవాహంలా ఆ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. దాని ఆకుల మధ్య నుంచి ఆకాశం చిన్న చిన్న ముక్కలై మళ్లీ ఆ ముక్కలన్నీ ఆకుపచ్చదనంతో అతుక్కున్నట్టుంటుంది. గాలి వీచినప్పుడల్లా నీలి ముక్కల ఆకాశం ఆకుల ఉయ్యాలలో ఊగుతున్నట్టుంటుంది. ఎప్పుడూ చూసేదే కాని ఎప్పటిలా కాకుండా ఇప్పుడు మనసంతా దానిమీదనే పోయింది. ఆ గాలి ఊయలలోకి నెమ్మదిగా నేను చేరాను. తీయని ఊహల తీవెలపైన ఊయలూగినట్టు అనుభూతి చెందటం కొద్దిగా అర్థమైంది. ఈ ఆకుపచ్చ అనుభవాన్ని ఈ భవనాలు ఎప్పటికీ ఆక్రమించలేవు. చెట్టు కుట్టేస్తే తప్ప గుమ్మం కదలంక అయాచితంగా లభించిన ఈ వరాన్ని గుండెలో భద్రంగా దాచుకుని లేచాను. పనులు గుర్తొచ్చి. పనులు రొటీన్, కానీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తూ మనతో కలుపుకుంటూ ఉంటే మన పనులు మనకి కొత్తవిగా ఉత్సాహంగా అనిపిస్తాయి. పక్క ఫ్లాటు వాళ్లు వరండాలోకి కొత్త మొక్కలు తెచ్చారు. లోపలి ఫర్నిచర్ కూడా అటూ ఇటూ మారుస్తున్నారు. 2 కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు, వయసులో ఉన్న అబ్బాయిలు. అవన్నీ కలుపుతూ చూస్తూ మధ్య మధ్య నా పనులు చేసుకుంటూ రోజు గడిచిపోయింది. మర్నాటి రాత్రి తూర్పువైపు బాల్కనీలోకి వచ్చాను. ఒక్కటే వెన్నెల, కాని చుట్టూ ఉన్న దీపాలు వెన్నెలను కూడా కించపరచగలుగుతున్నాయి. అయినా సరే చందమామ నీలాకాశాన్ని ఈదుతూ మబ్బుల్ని దాటుతూ రాత్రిని వెనక్కి పంపుతున్నాడు. నేను కూడా వెన్నెలను ఈదుతున్నాను. పక్కవాళ్ల ఇంటి దృశ్యం కిటికీ ముక్కలోంచి వచ్చినది తలుపును వెలిగిస్తోంది. వాళ్ల భోజనాల బల్ల మీద గాజు జగ్గుతో పెట్టిన నీళ్లు స్ఫటిక జలంలా మెరుస్తున్నాయి. మధ్యలో ఉంచిన గాజు గిన్నెలోంచి పచ్చగా మెత్తని పాకులా విచ్చుకున్న వెదురు మొక్క. సోఫాలో పడుకుని ఆమె ఏదో పుస్తకం చదువుకుంటోంది. కొత్తగా వచ్చిన యువకులు 2 దీక్షగా చదరంగం ఆడుతున్నారు. ఆమె భర్త వంటగదిలో ఏదో చేస్తున్నాడు. బహుశా టీ పెడుతున్నాడేమో అనుకుంటే మరింత బావుంది నాకు. ఈరోజు మా ఆఫీసులో చాలా పెద్ద గొడవైంది. పబ్లిక్తో సంబంధం ఉన్న ఆఫీసులో చిన్న పొరపాటు జరిగినా ఒక్కోసారి పెద్ద గొడవ అవక తప్పదు. 5-6 గంటలు కుస్తీ పట్టి పొరపాటు సరిచేసి గొడవ చక్కదిద్దాం. మనసు అలసిపోయి సాయంత్రం ఇంటికి చేరాను. కాని ఈ వెన్నెల నిశ్చల చిత్రంలాంటి ఆ కిటికీ వెనుక మనుషుల జీవనం నన్ను సేద తీర్చాయి. నేను ఊహిస్తున్నట్టు వాళ్లంతా సంతోషంగానే జీవిస్తున్నారా? వాళ్లకి నిరాశలు లేవా? కలతలు లేవా? అంత మంచివాళ్లా? ఏమో, నాకు అలాంటివేవీ వాళ్ల గురించి తెలియదు. అలా దూరం నుంచి చూస్తూ ఏవో ఊహాగానాలు చేయటం తప్ప మరేమీ తెలియదు. ఉదయమే రమణమ్మ పనిలోకి వస్తూనే ఆ పక్క వాళ్ల సంగతి ఏదో చెప్పబోయింది. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తరిమేశాను. ఆ మన్నాడు రాత్రి అనుకుంటా వాళ్ళింటికి 10-12 మంది అమ్మాయిలు వచ్చారు. రంగురంగుల మెరిసే దుస్తులు, స్వేచ్ఛగా విలాసంగా ఎగిరే కురుల సంపదతో ఆ అర్ధరాత్రి 12 గంటలకి కొవ్వొత్తులు ఆర్పి హడావిడి చేశారు. ఎవరి పుట్టినరోజో మరి. నేను నిద్రపోలేదు. చంద్రగిరి శిఖరం పుస్తకం చదువుకుంటున్నాను. బెడ్రూంలోని టేకు పనితనపు రివాల్వింగ్ కుర్చీ నన్ను నెమ్మదిగా ఊపుతోంది. విభూతి భూషణుడు నన్ను ఆఫ్రికా అడవుల్లోకి భయానక సౌందర్యంతో విభ్రాంతిపరుస్తూ ఉన్నాడు. అయినా సరే అటువైపు నుంచి వచ్చే సంరంభపు అల నా కిటికీని తాకింది. లేచి కిటికీగా అనుకున్నాను. అతను దీవాన్ మీద కూర్చొని ఏదో ఒక తీగలున్న వాయిద్యాన్ని పలికిస్తున్నాడు. ఎంతో రమ్యమైన సెలబ్రేషన్.
మనం దూరంగా ఉన్నా కూడా అందులో భాగం కావచ్చు కదా అనిపించింది. ఆ మర్నాటి ఉదయం ఎందుకనో వాళ్ళిద్దరూ అరుచుకుంటూ కనిపించారు. ఇద్దరి మొహాలు కోపంగా అసహనంగా ఉన్నాయి. కిటికీ తలుపు మూసేసి కర్టెన్ వేసేసి హాల్లోకి వచ్చేశాను. నేను బాల్కనీలో గోడ మీద పెట్టుకున్న నారింజ రంగు గులాబీ మొక్క చిట్టి చిట్టి పూలు పూస్తోంది. రేకులు రాలటానికి సిద్ధంగా ఉన్న పువ్వు ఒకటి, కొత్తవి 5-6 పూలు, ఇంకా మొగ్గలు. నందు నా పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చాడు. ఎలా ఉందమ్మా, పూలు పూస్తోందా అని రోజూ దూరాల నుంచి అడుగుతూ ఉంటాడు. చాలాసార్లు వాడు నేను కూడా అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటాం. గులాబీ మొక్క దగ్గరికి వచ్చాను. రాత్రి కురిసిన మంచు ఆకుల మీద తడిగా ఉండి పూలన్నీ మాత్రం తాజాగా ఉంచింది. మర్నాడు రమణమ్మకు నేను దొరికిపోయాను. వచ్చి ఏదో చెప్పబోతూ ఉంటే విసుక్కున్నాను. అబ్బా, ఎందుకు ఎవరి గొడవ చెప్తావు, వద్దన్నాను కదా అన్నాను. అప్పుడు తను ఇలా అంది, ఎవరి గొడవో కాదమ్మా, మీ గురించే. ఆ పక్కింటి ఆవిడ వాళ్ళ పనమ్మాయితో అందట. అది వచ్చి కింద ఇంటావిడికి చెప్పింది. మా ఎదుటి ఫ్లాట్లో ఆమె అస్తమాను కిటికీలోంచి దొంగతనంగా మా ఇంటికేసి తుంగి తుంగి చూస్తూ ఉంటుంది. ఆవిడికి ఇంకేమీ పనిలేదా అని అడిగిందట. చూడమ్మా, మీరు ఒకరి గొడవకు పోరు, మిమ్మల్ని ఎలా అందో అని. నేను తెల్లబోలేదు. సాధారణంగా ఇలాగే జరగచ్చు. ఆవిడ అలా అని కూడా ఉండొచ్చు, లేక అలా వీళ్లు కల్పించి ఉండొచ్చు. ఏదైనా సాధ్యమే. ఇప్పుడు రమణమ్మ మళ్లీ ఆమె సంగతి చెప్పబోయింది. వద్దులే రమణమ్మ, చెప్పకు, ఆ కిటికీ మూసేద్దాంలే అని పంపించేశాను. ఆమె లేదా వాళ్ల వివరాలు కాని వినడం నాకిష్టం లేదు ఇప్పటికీ. ఈ తూర్పు వైపు నిమ్మ చెట్టులాగే ఉత్తర దిక్కునున్న వేప చెట్టు గలగలల్లోంచి కదిలే ఆకాశపు నీలిమలాగే వాళ్ళును. కాకపోతే మనుషుల గొడవకి కాస్త ఎడంగాను, ఆకుల సవ్వడికి ఆకాశపు మౌనానికి మరింత చేరువుగాను జరిగితే జీవితం ఇంకాస్త ఇంపుగాను హాయిగానూ ఉంటుందేమో అనిపించింది. అయినా పడక గది కిటికీ మూయలేదు, మూయను కూడా. ఈ మనుషుల గురించి నాకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు నాకు కావాలి గనక. కథ విన్నారు కదా. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే కళ్యాణ సైమయ వాయిస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్లో ఎక్కువ శాతం వ్యూస్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకున్నా, మీరు మీ సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకున్నా, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఇది కాక పాడ్కాస్ట్ రూపంలో కూడా మనం ఈ కథలను అందించడం జరుగుతుంది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, దాన్ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఆదరిస్తారని తలుస్తూ మరో మంచి కథతో మీ ముందుంటాను. నమస్కారం.